పథకాలను ఆపమని ఎలక్షన్ కమిషన్ చెప్పలేదన్నారు ఏపీ సీఈఓ ఎంకే మీనా. కొంతకాలం తర్వాత ఇవ్వమని మాత్రమే చెప్పిందన్నారు. ఆసరా చేయూత పథకాలకు సంబంధించి ఎలక్షన్ కమిషన్ మరిన్ని వివరాలు అడిగిందన్నారు. గతేడాది ఏ సమయంలో ఇచ్చారు, ఏ పద్ధతిలో ఇస్తారు అనే దానిపై క్లారిఫికేషన్ అడగ్గా ఇవాళ అన్ని వివరాలు పంపించామన్నారు. ఎన్నికలు పూర్తి కాగానే విద్యా దీవెన ఇవ్వొచ్చని ఎలక్షన్ కమిషన్ చెప్పిందని స్పష్టం చేశారు. సంబంధించి 4-5 అప్లికేషన్స్ వర్ రిసీవ్డ్ బై ఎలక్షన్ కమిషన్. ఎలక్షన్ కమిషన్ డైరెక్షన్ అంటే ముందు స్క్రీనింగ్ కమిటీలో పెట్టి, సిఎస్ గారు దీనికి చైర్పర్సన్ ఉంటారు, స్క్రీనింగ్ కమిటీలో పెట్టి రికమెండేషన్ త్రూ సిఇఓ ఎలక్షన్ కమిషన్కి పంపించాలి. సో దీనికి సంబంధించి ఆల్మోస్ట్ మోర్ దెన్ 50 సచ్ రికమెండేషన్స్ హ్యావ్ గాన్. దాంట్లో కొన్ని యాక్సెప్ట్ అయినాయి, కొన్ని there are certain requests which have been asked to be deferred till the MCC proposal is over. Konnit మీద they have asked further clarification. For example, మనకు చేయూత తర్వాత ఆసరా కింద కమిషన్కి పంపించిన రికమెండేషన్ తర్వాత కమిషన్ నిన్న they have asked some more details. అంటే ఆ స్కీమ్ సంబంధించి లాస్ట్ టైం ఎప్పుడు ఇచ్చారు, తర్వాత జనరల్ పీరియడ్ ఏ పీరియడ్లో ఇస్తారు, ఏ పద్ధతిలో ఇస్తారు, ఆ కొన్ని ఇంకా ఫర్దర్ డీటెయిల్స్ అడగడం జరిగింది చేయూత ఆసరాకి సంబంధించి. సో వీ హ్యావ్ సెండ్ ఇట్ టు ద కన్సర్న్ డిపార్ట్మెంట్, ఈరోజు పంపించాము. సో వాళ్ళు మళ్ళీ దీనిపైన క్లారిఫికేషన్ రాస్తే దెన్ అగైన్ వీ విల్ రికమెండ్ ఇట్ టు ద ఎలక్షన్ కమిషన్. కొన్ని స్కీమ్స్ గురించి ఫర్ ఎగ్జాంపుల్ విద్యా దీవెన కమిషన్ హ్యాస్ గివెన్ డైరెక్షన్ దట్ యూ వెయిట్ టిల్ ద ఎలక్షన్ ఈజ్ ఓవర్, ఎలక్షన్ తర్వాత మీరు ఇచ్చేయండి. So commission never says that you do not give it. It only says that either ఏమైనా డౌట్ ఉంటే they will ask for clarification. Otherwise they may say that you may కొన్ని రోజు మీరు డిఫర్ చేసుకోండి. మన 13th is the polling date. We are very near to it. కొన్ని రోజు డిఫర్ చేసుకోండి. డిఫర్ చేసిన తర్వాత మీరు ఇచ్చేయండి.